చాలా మంది కమెంట్ సెక్షన్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, అందరికీ 40,000 బడ్జెట్ ఉండదు, 30,000 బడ్జెట్లో కూడా బెస్ట్ ఏసీస్ వీడియో చేయమని. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు 25,000లో కూడా కావాలంటే 1.5 టన్ ఏసీని అయితే పర్చేజ్ చేయొచ్చు. ఈ వీడియోలో అండర్ 30,000 ప్రైస్ రేంజ్లో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే కొన్ని బెస్ట్ ఏసీస్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్లో చాలా ఏసీస్కి సంబంధించిన డీటెయిల్ రివ్యూస్ ఉన్నాయి, కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఉంచుతాను, తర్వాత చెక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ది మీడియా 1.5 టన్ 2026 మోడల్ 3 స్టార్ ఏసీ. 30,000 ఉంది, బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 25,000లో వస్తుంది. సో ఇది అండర్ 30,000లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ అని చెప్పొచ్చు. రీసెంట్గా చూసుకుంటే మీడియా చాలా మంచి ఏసీస్ని అయితే తీసుకొస్తుంది. 4,800 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది ఈ ఏసీ. ఆల్మోస్ట్ 1.36 టన్కి ఈక్వల్ అని అయితే చెప్పొచ్చు. సో నిజానికి 1.5 టన్కి ఇది కొంచెం తక్కువ కెపాసిటీ, బట్ కన్సిడరింగ్ ప్రైస్ ఇది చాలా మంచి విషయం. అండ్ యాన్యువల్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా 854 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది. 2025 మోడల్ 5 స్టార్ ఏసీస్ కంటే, చాలా ప్రీమియం బ్రాండ్స్ ఏసీస్ కంటే ఒక 100 యూనిట్స్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఈవెన్ దో 3 స్టార్ ఏసీ అయినా కానీ 25,000లో వచ్చినా కానీ ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏసీ 25,000లో ఇయర్లీ మీకు 8,000 అలా అయితే వస్తుంది. సో మీ యూసేజ్ని బట్టి ఒక 2-3,000 అటు ఇటు అవుతుంది ఎలక్ట్రిసిటీ బిల్. ఈ ఏసీ 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్తో వస్తుంది, 2-way స్వింగ్ తోటే వస్తుంది. ఈ ప్రైస్లో మనం 4-way స్వింగ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా కూలింగ్ అయితే చాలా బాగుంటుంది. మరీ పెద్ద రూమ్స్కి అయితే సరిపోదు, 100 నుంచి 130 SFT రూమ్ వరకు సఫిషియెంట్గా సరిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. 5 years కంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది, 10 year కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఈవెన్ చాలా పెద్ద బ్రాండ్స్ కూడా 1 year కంప్రహెన్సివ్ వారంటీని ఇస్తుంటే వీళ్ళైతే 5 years కంప్రహెన్సివ్ వారంటీ ఇచ్చారు. అండ్ నా సజెషన్ టిప్ ఏంటంటే, మీరు ఒక లెస్ నౌన్ బ్రాండ్కి వెళ్ళినప్పుడు 5 years కంప్రహెన్సివ్ వారంటీ ఉండేలా చూసుకోండి. అది మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ని ఇస్తుంది లాంగ్ టర్మ్లో. సో మీకు తక్కువలో వచ్చినప్పుడు ఈ అన్నోన్ బ్రాండ్ ఏం కొంటాం అనుకోకుండా 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటే ఏదైనా బ్రాండ్ మరీ అంత వర్స్ట్గా ఉండవు. అవి కూడా బడ్డింగ్ బ్రాండ్సే, ఇప్పుడిప్పుడే గ్రో అవ్వాలనుకున్న బ్రాండ్స్ కాబట్టి. సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మ్యాక్సిమం సర్వీస్ అయితే ఉంటుంది. అండ్ 5 years కాంప్రహెన్సివ్ వారంటీ మనకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు. ఓవరాల్గా అండర్ 30,000లో ఇంకా 25,000లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏసీ అవుతుంది. ఇంకా సర్వీస్లో కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు, అంతా క్యారియరే చూసుకుంటుంది. యాక్చువల్గా మీడియా క్యారియర్ సబ్ బ్రాండ్, సో అంత ఇన్స్టాలేషన్ సర్వీస్ క్యారియరే హ్యాండిల్ చేస్తుంది కాబట్టి సర్వీస్ పరంగా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంకా ఇదే ఎగ్జాక్ట్ ప్రైస్ రేంజ్ ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్తో 2026 మోడల్ గోద్రేజ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ కూడా వస్తుంది. కావాలంటే మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. క్లిక్ చేసి చెక్ చేస్తేనే మీకు బ్యాంక్ డిస్కౌంట్ 4,000 3,000 అడిషనల్గా కనిపిస్తుంది. పైనుంచి చూస్తే మీకు ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది, అందుకే క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ 2026 మోడల్ ఏసీ. 35,000-36,000 ఉంది, బట్ బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 31,000-32,000కి వస్తుంది. ఆ ప్రైస్లో పానాసోనిక్ లాంటి బ్రాండ్ నుంచి అంటే చాలా మంచి డీల్. నేనైతే పానాసోనిక్ ఏసీని 5 yearsగా వాడుతున్నాను. నా బెడ్రూమ్లో నేను వాడే ఏసీ అదే డైలీ. సో ఈ ఏసీకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వైఫై సపోర్ట్తో వస్తుంది. త్రూ మిరాయే యాప్ నుంచి అంతా కంట్రోల్ చేసుకోవచ్చు. అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. సో నేనైతే నా పానాసోనిక్ ఏసీకి రిమోట్ అయితే ఎక్కడుందో కూడా మర్చిపోయాను, మొత్తం మొబైల్ నుంచి ఆపరేట్ చేస్తుంటాను. అండ్ ఈ ఏసీలో కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్తో వస్తుంది అండ్ 2-way స్వింగ్తో వస్తుంది. 5,050 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. చాలా ఫాస్ట్గానే రూమ్ని అయితే చిల్ చేస్తుంది. అన్ని ఫిల్టర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే PM 0.1 ఫిల్టర్ని అయితే ఇచ్చారు. జనరల్గా PM 2.5 ఇస్తుంటారు, PM 0.1 అంటే క్రేజీ. 0.1 మైక్రో సైజ్ డస్ట్ను కూడా ఇదైతే ఫిల్టర్ చేస్తుంది. ఇంకా యాన్యువల్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే 977 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది. అరౌండ్ 9,000 వస్తుంది. మన యూసేజ్ని బట్టి ఒక 1,000-2,000 అటు ఇటుగా అవ్వచ్చు. కూలింగ్ అయితే చాలా బాగుంటుంది. 130-140 SFT రూమ్ కూడా చాలా బాగా సరిపోతుంది. మన ఛానల్లో వెరీ సూన్ డీటెయిల్ రివ్యూ వస్తుంది 2026 మోడల్ది. నేను టెస్ట్ చేస్తున్నాను. మేబీ ఈ వీడియో షూట్ ఎడిట్ అయ్యేసరికి అదే ఫస్ట్ పడవచ్చు. మన ఛానల్లో చెక్ చేస్తూ ఉండండి ఛానల్ని. అండ్ ఇంకా ఈ ఏసీ 1 year కంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది, 5 years PCB వారంటీతో, 10 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఓవరాల్గా 30,000 బడ్జెట్లో మేము త్రూ అవుట్ ద ఇయర్ వాడము, సమ్మర్లోనే వాడతాం అనుకున్న వాళ్ళు ఈ 3 స్టార్ ఏసీని 30,000లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ది క్యారియర్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ 2026 మోడల్. ఇది కూడా విత్ బ్యాంక్ డిస్కౌంట్ 31,000 అలా వస్తుంది. ఉండడం
35,000-36,000 ఉంటుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో ఇది కూడా మంచి ఏసీ, పానాసోనిక్ లాగే ఇందులో కూడా వైఫై సపోర్ట్ ఉంది. క్యారియర్ స్మార్ట్ యాప్ నుంచి మీరు ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. సేమ్ నేను ఫస్ట్లో చెప్పిన మైడియా ఏసీనే ఇది, జస్ట్ బ్రాండింగే మారుతుంది. వైఫై సపోర్ట్ను కూడా దీంట్లో యాడ్ చేశారు అంతే. 4,800 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది యాన్యువల్లీ. సో సేమ్ మైడియా ఏసీ లాగే 854 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది. 2-way స్వింగ్, 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్, ఇలా అంతా సేమే ఉంటుంది. వైఫై సపోర్ట్ కావాలంటే మాత్రం సో మైడియాని తీసుకోండి. 25,000లో వస్తే గ్రేట్ డీల్. లేదు మాకు బాగా తెలిసిన క్యారియర్ బ్రాండ్ నుంచి కావాలంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ నేను ఇప్పటివరకు చెప్పిన ఈ 3 ఏసీస్లో మాత్రం 30,000 ఉంటే పానాసోనిక్ 3 స్టార్ని ప్రిఫర్ చేస్తాను. 25,000లో మైడియాని ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏసీ చూసే ముందు సో ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా, లేదా మన ఛానల్లో మీరు ఏదైనా వీడియో చూసి ఆ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తేనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ని ఎప్పటికప్పుడు మీ ముందుకైతే తీసుకొస్తుంటాను. అండ్ నెక్స్ట్ ఏసీ గోద్రేజ్ 1.5 ton 5 స్టార్ ఏసీ 2025 మోడల్ 34,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 30,000కి వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఏసీ అని చెప్పొచ్చు. 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. ఈవెన్ 2025 మోడల్ అయినప్పటికీ యాన్యువల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ జస్ట్ 728 యూనిట్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఇయర్లీ 6,000-7,000 కరెంట్ బిల్ అయితే వస్తుంది. ఎలా చూసుకున్నా 2026 3 స్టార్ ఏసీస్తో కంపేర్ చేస్తే 2-3,000 తక్కువ కరెంట్ బిల్ వస్తుంది. అండ్ ఇంకా 5 years కాంప్రహెన్సివ్ వారంటీతో 10 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఇదైతే మంచి విషయం. అండ్ కూలింగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది. 4,800 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. అప్ టు 120 SFT రూమ్ వరకు అయితే చాలా బాగా సరిపోతుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే 4-way స్వింగ్తో వస్తుంది. ఇదైతే ఇప్పటివరకు మనం మాట్లాడుకునే ఏసీస్లో కూడా 4-way స్వింగ్ అయితే లేదు. 4-way స్వింగ్ మీకు మ్యాటర్ అనుకుంటే 30,000లో 5 స్టార్ ఏసీ కావాలి అనుకుంటే ఇండియన్ బ్రాండ్ నుంచి ఇదైతే చాలా మంచి ఏసీ. అండ్ వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే మీకు బ్యాంక్ డిస్కౌంట్ కనిపిస్తుంది. పైనుంచి చూస్తే ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మైడియా 1.5 ton 5 స్టార్ ఏసీ 2026 మోడల్ 38,000 అలా ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 32,000-33,000కి వస్తుంది. దీని రివ్యూ కూడా వెరీ సూన్ మన ఛానల్లో వస్తుంది. ఈ ప్రైస్కి ఇది కిల్లర్ ఏసీ అవుతుంది. ఇప్పటి వరకు మనం 2025 5 స్టార్ ఏసీ గురించి మాట్లాడాం. బట్ ఇది ట్రూ 5 స్టార్, ఎందుకంటే 2026 మోడల్ లేటెస్ట్ BE రేటింగ్స్ ప్రకారం ఇది ట్రూ 5 స్టార్ అని అయితే చెప్పొచ్చు. 2025 5 స్టార్ని మనం ఒక స్టార్ తగ్గుతుంది BE నామ్స్ ప్రకారం, బట్ దీన్ని మాత్రం మనం ట్రూ 5 స్టార్ అని అయితే చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా ఎలక్ట్రిసిటీని సేవ్ చేస్తుంది. యాన్యువల్లీ మనకి 663 యూనిట్స్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే కరెంట్ బిల్ మనకి 5,000కి కాస్త అటు ఇటుగా వస్తుంది. మీరు ఎంత హెవీగా వాడినా కానీ ఇంకో 1,500 అలా అయితే మారచ్చు. బట్ ఈ ప్రైస్కి మంచి ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీ, అది కూడా 1.5 టన్లో. అండ్ కూలింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 4,800 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. కూలింగ్ అయితే చాలా బాగుంటుంది. అప్ టు 120-130 SFT రూమ్కి సరిపోతుంది. బట్ 37,000లో మాత్రం వర్త్ కాదు ఈ కూలింగ్ కెపాసిటీ. 32-33,000లో వస్తే పవర్ బిల్ చాలా తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. పెద్ద రూమ్స్, పెద్ద హాల్స్కి అయితే స్కిప్ చేయండి. బట్ మీడియం సైజ్ అప్ టు 120-130 SFT రూమ్స్కి సరిపోతుంది. అండ్ 4-way స్వింగ్ అయితే లేదు, 2-way స్వింగే ఇచ్చారు. కాకపోతే మంచి విషయం ఏంటంటే 5 years కాంప్రహెన్సివ్ వారంటీతో వస్తుంది. ఓవరాల్గా 30,000-33,000 మధ్యలో వస్తే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ స్కిప్ చేసేయండి. వేరే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు 37-38 ఆ రేంజ్కి వెళ్తాయి. సో ఇవి అండర్ 30,000 ప్రైస్ నేను మనం కన్సిడర్ చేయగలిగిన ఏసీస్. మీ రూమ్ సైజ్ చిన్నదిగా మీడియంగా ఉంటే వీటిని కన్సిడర్ చేయండి. పెద్ద రూమ్స్, పెద్ద హాల్స్ అయితే కొంచెం ప్రీమియం బ్రాండ్కి వెళ్ళడమే బెటర్. సో వీటిలో మీ బడ్జెట్ అండ్ బ్రాండ్ ప్రయారిటీని బట్టి ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు. అండర్ 30,000 లేదా నియర్లీ 30,000 ప్రైస్ రేంజ్లో ప్రొడక్ట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే కమెంట్స్లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించిన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.